చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో చెరువుకు సంబంధించిన ఎఫ్జీఎల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని వెంటనే ఆపి నిర్మించిన వాటిని తొలగించాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధికారులకు సూచించారు. రుక్మాపూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉందని, ప్రతిరోజు నల్లా నీరు అందించి నీటి సమస్య లేకుండా చూడాలని సొసైటీ చైర్మన్ పరమేష్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎండ దెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 11 గంటల వరకు బయట పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని, మళ్లీ సాయంత్రం 6 గంటల తర్వాతనే ప్రజలు బయటకు రావాలని ఆయన అన్నారు. ఎండ దెబ్బ తాకకుండా ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఓఆర్ఎస్ సేవించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పుడు మాత్రమే బబుల్స్ గ్రామ పంచాయతీ నుంచి చేయాలి, గ్రామ పంచాయతీ పేమెంట్ చేస్తామని వచ్చింది సర్క్యులర్. వాళ్ళకి ఆల్రెడీ సార్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము, మీటింగ్లో కూడా చెప్తున్నాము, బబుల్స్ కూడా పెడుతున్నాము. టెంట్ అయితే లోకల్గా అరేంజ్ చేసుకోమని వచ్చారు. మాకు సప్లై గవర్నమెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకైతుందో అసలు ఏమనంటే మా మీది అప్పుడే అదే అనసగాకేమో డైలీ మాకేమో బాగా ఏమన్నారు డే బై డే ఇస్తామని చెప్పి డే బై డే ఏమో బోర్ ఉంటుండే దానికి పడుతుంది. మొత్తం బోర్ ఏమో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటర్ రావాలంటే డే బై డే ఇస్తే మాకు డే బై చేసుకుంటాం. ఖచ్చితంగా డైలీ ఖచ్చితంగా వాటర్ రావాలి. అనుమతి వారి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడమైనది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చైర్మన్ గారికి మరియు గౌరవ మండల స్థాయి అధికారులకు, ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ లెవెల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఉంచడం జరుగుతున్నది. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా తీసుకొని మరి ఎవరు ఇంటింటికి కూడా ఆశాలు పెరిగి వాళ్ళందరికీ ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళు కూడా వచ్చేసి లెవెల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వచ్చేటట్టుగా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆశాలు ఎవరైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ప్రతి సబ్ సెంటర్ లెవెల్ అదే గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంచమని. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ మూడు నెలలు మే నెల కాలం జూన్ 1 వారాల వరకు కూడా ఎండలు ప్రజల్లో అవగాహన ఈ వడగాలి సంబంధించిన వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కలిగేటట్టుగా వడదెబ్బకు తగలకుండా దూరంగా ఎండకు దాదాపు వెళ్ళకుండా ఉండడం. మధ్యాహ్నం టైంలో 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటము, బయటకు వెళ్ళినట్లయితే జాగ్రత్త అట్లాంటివి ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే మరి వడదెబ్బ సరిగ్గా మనం చూసుకోవడం జరుగుతుంది. దానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాళ్ళ వాకిల్ లాగా వస్తుండే అప్పుడే. ఇప్పుడు అక్కడ 2-3 బిల్డింగ్లు నిర్మాణాలు చేస్తుంది మేడం. రేపు వాళ్ళ పరిస్థితి అది ఎట్లా పోతాయి వాటర్? ఇప్పుడు ఏ డాక్టర్ మేడం ఏర్పాటు చేసుకుని అప్డేట్ చేసుకున్నాం. అయితే మనం ఇంకా ఈ పీరియడ్ రాయండి. మనం జూన్ అంటే ఈ ఎలక్షన్ 16 తర్వాత మళ్ళీ రియల్గా మనం మండల పరిషత్ వ్యవహారాలు మన పంచాయతీ వ్యవహారాలు ఏదైనా తీసుకోవడానికి మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. ఈ ఎలక్షన్ కోర్టు పోగానే మళ్ళీ మీ అందరి మేరకు మీరు సూచించిన తేదీలో సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మరి ఈ సమావేశానికి వచ్చేసిన గౌరవ ఎంపీ సభ్యులకు, మరి అధ్యక్షత వహించిన ఎంపీ గారికి, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, జీపీ ప్రత్యేక అధికారులకు, మరి
పత్రికా విలేకరులకు మా కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి ఎంపీ గారు మాట్లాడి నా తోటి ఎంపీటీసీ అలాగే ఎంపీడీఓ గారు గత 5 సంవత్సరాలు కూడా మీరందరూ మాకు సహకరించి మీకు మేము సహకరించి మరి 5 సంవత్సరాలు కూడా విజయవంతంగా ముగించుకోవడం జరుగుతూ ఉన్నది. కనుక ఈరోజు నిజంగా కూడా నేను నా శ్వాస ఉన్నన్ని రోజులు మాత్రం నా ఎంపీటీసీలను ఎప్పుడు మర్చిపోవాలని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉంటాను. ఎందుకంటే మరి అన్ని మండలాల్లో చూసిన నేను గతంలో కానీ ఇప్పుడు జరిగిన మండలాల సమావేశాలలో కానీ అక్కడక్కడ లొల్లులు కొట్లాటలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా అందరూ కూడా నాతోటి నాకు సహకరించి మీరందరూ ఇన్ని రోజుల మటుకు ఇప్పటి వరకు విజయవంతం చేసినందుకు మీ అధికారులకు మా ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గతంలో ఉన్న ఎంపీడీఓస్ కూడా వాళ్ళకి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే మనకు సమ్మర్ కనుక మనకు ముఖ్యంగా ఊర్లలో సర్పంచులు లేరు కనుక ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లకు మీకు ఎండాకాలం కనుక నీటి ఇబ్బంది ఉంటుంది కనుక నీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడున్న నిధులలో కూడా ఏదైనా ఊరికి వాటర్ ప్రాబ్లం ఉన్నట్టయితే మన మండలం నుంచి కూడా ఏ గ్రామంలో నీటి ఇబ్బంది ఉందో ఆ గ్రామానికి మోటార్ కానీ పైప్ లైన్ కానీ మనకి ఏదైతే అవసరం ఉందో అవి కూడా మన మండలం ద్వారా ఇస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలలో ఏవేది చిన్న చిన్న మాటలు కానీ పొరపాటు చేసినట్టయితే కానీ సభాముఖంగా క్షమించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. అంటే ఒక లీడర్ అనే వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, ఒక ఆఫీసర్ అనే వ్యక్తి వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఉంటారు కనుక మా ఎంపీటీసీలకు కానీ మాకు కానీ ఇప్పుడు ఇచ్చే గౌరవం ఆ పదవి ముగిసిన తర్వాత కూడా మీరు మాకు అలాంటి గౌరవం ఇస్తేనే మాకు విలువ అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమం